Welcome back to the channel Balutechlines. Last class we have finished with jet transform, right? So I think we have remained with only one topic in signals and systems, that is Fourier series. సో ఈ ఫోరియర్ సిరీస్ అనేటటువంటి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత సో దెన్ ఒక సిరీస్ ఆఫ్ బిట్స్ లెక్చర్స్ అనేవి మీకు అవైలబుల్ అవుతాయి. సో ఆ బిట్స్ లెక్చర్స్ అనేది రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ మొత్తం మీద అండ్ ఏదైనా ఒకటి ఏదైనా మిస్ అయిన డిఎఫ్టీ కావచ్చు, డిఐటి ఎఫ్ఎఫ్టీ కావచ్చు, అలాంటి కాన్సెప్ట్స్ ఏదైనా మిస్ అయిన అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అయ్యే విధంగా నేను బిట్ సిరీస్ రిలీజ్ చేస్తాను. సో కాబట్టి ఆ బిట్ సిరీస్ అన్ని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ not miss any bit from signals and systems. Okay, so I think previous years 25 years to 26 years నుంచి ఉన్న గేట్ ఐఎస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో కలిపి హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ నేను ప్రాక్టీస్ చేస్తాను రిగార్డింగ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. సో దేర్ బై యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, ఫైన్, లెట్స్ కీప్ ద హెడింగ్ ఫోరియర్ సిరీస్. ఇంట్రడక్షన్ టు ఫోరియర్ సిరీస్ కవర్ చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అనేది ఎలా డిరైవ్ అవుతుందో చెప్తాను అండ్ డిరిచ్లెట్స్ కండిషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ 3 కాన్సెప్ట్స్ అనేది నేను ఈ వీడియో లెక్చర్ లో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో లెక్చర్ లో మిగతా ఫోరియర్ సిరీస్ ఏదైతే ఉంటుందో ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ కావచ్చు, దానికి సంబంధించిన గేట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, నెక్స్ట్ వీడియో లెక్చర్ లో చెప్పేసి ఫోరియర్ సిరీస్ అనేది క్లోజ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత వీడియో లెక్చర్ నుంచి ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్, దట్ ఈస్ ద బిట్ సెషన్స్ విల్ స్టార్ట్. ఓకే, గెట్ రెడీ ఫర్ దట్. ఓకే, సో ఫోరియర్ సిరీస్, కీప్ ద హెడ్డింగ్ ఫోరియర్ సిరీస్. ఫోరియర్ సిరీస్ అనేది ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ అవ్వడానికంటే ముందు అసలు ఫోరియర్ సిరీస్ అనేది ఎందుకు అసలు మనం ఉపయోగిస్తాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. యాక్చువల్గా ఫర్ సపోజ్ ఒక ఎల్టీఐ సిస్టమ్ ఉందనుకోమా, ఎల్టీఐ సిస్టమ్కి మీరు ఎక్స్ ఆఫ్ టీ అనేటువంటి ఒక ఇన్పుట్ ఇచ్చారనుకోండి. సో దానికి ఇంపల్స్ రెస్పాన్స్ హెచ్ ఆఫ్ టీ అనుకుంటే అవుట్పుట్ ఏమవుతుంది? అవుట్పుట్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ హెచ్ ఆఫ్ టీ. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక ఎల్టీఐ సిస్టమ్ యొక్క అవుట్పుట్ తెలుసుకోవాలి అంటే ఆ సిస్టమ్ యొక్క ఇన్పుట్ కి ఇంపల్స్ రెస్పాన్స్ కి మధ్యలో కనుక మీరు కనుక కన్వల్యూషన్ అప్లై చేయగలిగితే దెన్ యూ కెన్ గెట్ ద అవుట్పుట్ ఆఫ్ అన్ ఎల్టీఐ సిస్టమ్. కానీ కొన్ని కేసెస్ లో, అంటే ఫర్ సపోజ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఒక స్క్వేర్ ఫంక్షన్, రెక్టాంగులర్ ఫంక్షన్, ఇట్లాంటి ఫంక్షన్స్ కనుక అయితే ఈజీగా మీరు కన్వల్యూషన్ చేసేయగలరు, ఆటోమేటిక్ గా మీకు అయిపోతుంది. సో మీకు అసలు ట్రాన్స్ఫర్మేషన్ థియరీ అనేది ఎక్కడ అవసరం వచ్చింది అంటే, సో ఒక ఎల్టీఐ సిస్టమ్ యొక్క ఇన్పుట్ కనుక పీరియాడిక్ సిగ్నల్ అయితే, మరి జాగ్రత్త చెప్తాను చూడండి, ఒక ఎల్టీఐ సిస్టమ్ యొక్క ఇన్పుట్ పీరియాడిక్ ఫంక్షన్ కనుక అయితే మనం డైరెక్ట్ కన్వల్యూషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, సో కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ థియరీ డెవలప్మెంట్ అనేది వచ్చింది. ఓకే, సో కాబట్టి మీరు జనరల్ గా ఆ ఫోరియర్ సిరీస్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందని మిమ్మల్ని అడిగారు అనుకోండి ఎక్కడైనా, సో కాబట్టి మీరు ఏమని చెప్పొచ్చు, ఫైన్, ఒక ఎల్టీఐ సిస్టమ్ కి ఇన్పుట్ ఇంపల్స్ ఫంక్షన్ యొక్క కన్వల్యూషన్ అప్లై చేస్తే విల్ గెట్ ది అవుట్పుట్. కానీ ఇన్పుట్ లో సింపుల్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు వీ కెన్ ఈజీలీ గెట్ ది కన్వల్యూషన్. బట్ if the input signal is somewhat typical signal, that means it may be either periodic signal or it may be a large function, then it is not possible to find the convolution చేయొచ్చు, కానీ చాలా టిపికల్, అది చాలా లెంగ్తీ ప్రొసెసర్ అవుతుంది. సో కాబట్టి ఆ డిసడ్వాంటేజ్ రిమూవ్ చేయడం కోసం మన ట్రాన్స్ఫర్మేషన్ థియరీ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇట్ మైట్ బి ఫోరియర్ సిరీస్ ఆర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఎనీథింగ్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ థియరీ యొక్క మేజర్ ఇంటెన్షన్ ఏంటి అంటే మ్యాథమెటికల్ కన్వీనియన్స్ ప్రొవైడ్ చేయడం కోసము మనం అసలు ట్రాన్స్ఫర్మేషన్ థియరీ అనేది తీసుకొచ్చాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫండమెంటల్ ఇంట్రడక్షన్ దట్ యూ నీడ్ టు నో. సో ఫోరియర్ సిరీస్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయింది. సో ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అనేది ఒకసారి చూస్తే, నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, నోట్ చేసుకున్నామా. అకార్డింగ్ టు జేబీజే ఫోరియర్, according to JBJ Fourier, according to JBJ Fourier, this is the name of the scientist who has introduced Fourier series. Okay, according to JBJ Fourier, ఎనీ పీరియాడిక్ సిగ్నల్, ఆ జాగ్రత్త చూడండి, ఎనీ పీరియాడిక్, కంపల్సరీగా సిగ్నల్ పీరియాడిక్ అవ్వాలి. సిగ్నల్ పీరియాడిక్ కాకపోతే ఫోరియర్ సిరీస్ అనేది అసలు మనం వేయలేం. ఓకే, సో ఫోరియర్ సిరీస్ ఈజ్ ఇన్వాలిడ్ ఫర్ అపీరియాడిక్ సిగ్నల్స్. ద ఫోరియర్ సిరీస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ పీరియాడిక్ సిగ్నల్స్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ డిరిచ్లెట్స్ కండిషన్స్ లో అది వన్ ఆఫ్ ది కండిషన్. ఓకే, సో కాబట్టి ఏమని రాశారు, అకార్డింగ్ టు జేబీజే ఫోరియర్, ఎనీ పీరియాడిక్ సిగ్నల్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్, sum of weighted components of harmonically related complex exponentials. This is very very important statement. ఈ స్టేట్మెంట్స్ నుంచే మనకి ఫోరియర్ సిరీస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దాని నుంచి మన ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ కావచ్చు, పోలార్ ఫోరియర్ సిరీస్ కావచ్చు, అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ కావచ్చు, మనం డిరైవ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్? సో ఎనీ పీరియాడిక్ సిగ్నల్ can be represented as the sum of weighted components of harmonically related complex exponentials. అంటే ఫర్ సపోజ్ పీరియాడిక్ సిగ్నల్ అనేది x of t అనేటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి, లెట్ దిస్ బి పీరియాడిక్ సిగ్నల్. x of t is equal to any periodic signal can be represented as sum of is nothing but sigma. So take the variable as k, sigma k is equal to minus infinite to infinite, let us say, into ak. This is nothing but ak, right?
సో AK is nothing but ఇక్కడ చూడండి ఎనీ పీరియాడిక్ సిగ్నల్ క్యాన్ బి రిప్రజెంటెడ్ as సమ్ ఆఫ్ అంటే సిగ్మా ఇంటూ వెయిటెడ్ కాంపోనెంట్స్. వెయిటెడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ సమ్ స్కేలార్ క్వాంటిటీ దట్ ఈస్ నథింగ్ బట్ AK ఇంటూ హార్మోనికల్లీ రిలేటెడ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్. హార్మోనికల్లీ రిలేటెడ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఎక్స్పోనెన్షియల్ సీక్వెన్స్, అది హార్మోనికల్ రిలేటెడ్ అంటే JK ఒమేగా నాట్ T. ఓకే, దిస్ ఈస్ ద ఫండమెంటల్ రిలేషన్ దట్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై జేబీజే ఫోరియర్. ఓకే, సో జేబీజే ఫోరియర్ చెప్పినటువంటి ఫండమెంటల్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎనీ పీరియాడిక్ సిగ్నల్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్ సమ్ ఆఫ్ వెయిటెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ హార్మోనికల్లీ రిలేటెడ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్స్. వెరీ సింపుల్, రైట్? సో ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేసి ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అనేది ఎలా యాక్చువల్గా చెప్పాలంటే ఇదే ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్. సో దీనికి ఏకే ఇదే మా మేజర్ గా మనకు ఫోరియర్ సిరీస్ లో కావాల్సింది ఏంటంటే ఫోరియర్ సిరీస్ కోఎఫిషియెంట్. సో ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ లో అయినా A0 AN BN ఫైండ్ అవుట్ చేస్తాం మీకు కనుక ఐడియా ఉంటే. పోలార్ ఫోరియర్ సిరీస్ లో అయినా AK θK అనే రెండు పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అయితే ఒకటే ఉంటుంది, జనరల్ గా CK అంటారు, నేను దాన్ని AK తో రిప్రజెంట్ చేశాను. ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్, రైట్? సో మనం ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ కి సంబంధించినటువంటి కోఎఫిషియెంట్స్ డిరైవ్ చేద్దాం. ఆ తర్వాత ఒక ఫోరియర్ సిరీస్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే డిరిచ్లెట్ కండిషన్స్ ఏమవుతున్నాయి అనేది చూసేద్దాం. ఆ నెక్స్ట్ వీడియో లెక్చర్ లో మనం పోలార్ సిరీస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ చూసి అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్ అనేది మనం చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ వీడియో లెక్చర్ లో మన టార్గెట్ ఏదంటే ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్. దానికోసం ఫండమెంటల్ స్టేట్మెంట్ ఏమని చెప్పాం? ఎనీ పీరియాడిక్ సిగ్నల్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద సమ్మేషన్ ఆఫ్ ది హార్మోనికల్ రిలేటెడ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్. దట్ ఈస్ ద ఫండమెంటల్ స్టేట్మెంట్, రైట్? సో ఈ మల్టిప్లై విత్, ఓకే, సింప్లీ మల్టిప్లై విత్ e power minus jn omega naught and integrate over a period t. Okay, and integrate over a period t. Okay, and integrate over a period t. ఓకే, సో కాబట్టి ఇక్కడ x ఆఫ్ t అనేటటువంటి ఫంక్షన్ ఉంది. సో కాబట్టి ఆ ఫంక్షన్ కి ఏం చేయమని చెప్పాను? మల్టిప్లై విత్ e పవర్ మైనస్ jn omega naught అంటే e పవర్ మైనస్ jn omega naught తో మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. ఎంతవరకు? ఓవర్ ఎ పీరియడ్, ఒక సింగిల్ పీరియడ్ కి దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూ క్యాన్ సీ దిస్ వన్. సో మల్టిప్లై చేయండి అమ్మా. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి ఏమవుతుందో. ఎక్స్ ఆఫ్ టీ దేంతో మల్టిప్లై చేయాలి? ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి? ఈ పవర్ మైనస్ జేఎన్ ఒమేగా నాట్ టీ సింప్లీ. ఓకే, మల్టిప్లై చేసి ఇంటిగ్రేట్ చేయాలి ఓవర్ ఎ పర్టికులర్ పీరియడ్. సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఓవర్ ఎ పీరియడ్ టీ dt. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద LHS సైడ్. అండ్ కమింగ్ ఆన్ టు RHS సైడ్, సో ఇది k అమ్మా. సో కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాసేసుకోవచ్చు. సో దట్ ఇంప్లైస్ సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్. AK కూడా k ఉంది, t లేదు కాబట్టి ఇట్ విల్ బి ఇండిపెండెంట్ వేరియబుల్. అండ్ ఇక్కడ e పవర్ jk ఒమేగా నాట్ t లో t ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇంటిగ్రేషన్ ఓవర్ ఏ పీరియడ్ t. ఇక్కడ ఏముంది? e పవర్ jk ఒమేగా నాట్ t, e పవర్ jk ఒమేగా నాట్ t. అండ్ దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? e పవర్ మైనస్ jn ఒమేగా నాట్ t తోటి మల్టిప్లై చేయాలి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఫంక్షన్, రైట్? సో దీన్ని కొంచెం మాడిఫై చేస్తే RHS ని, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ AK ఇంటూ దీని కామన్ తీయండి ఇంటిగ్రేషన్ ఓవర్ ఎ పీరియడ్ టీ. ఇంటిగ్రేషన్ ఓవర్ ఎ పీరియడ్ టీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ పవర్ జేకి ఒమేగా నాట్, ఈ పవర్ మైనస్ జేఎన్ ఒమేగా నాట్ టీలో మనం కామన్ తీస్తే ఇక్కడ ఈ పవర్ జే కామన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కే మైనస్ ఎన్ ఉంటుంది. కే మైనస్ ఎన్ ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ టీ ఇంటూ డిటి, రైట్? సో కాబట్టి ఇంటిగ్రేషన్ ఓవర్ ఎ పీరియడ్ x ఆఫ్ t into e power minus jn omega naught dt is equal to sigma k is equal to minus infinity to infinity ak into integration over a period t e power j into k minus n into omega naught into t. This is nothing but the function actually, right? సో ఈ ఫంక్షన్ కి ఇప్పుడు మనం కొంచెం మాడిఫై చేస్తే ఇక్కడ రెండు కేసెస్ వస్తాయేమో మనకి. k is equal to n అనేటటువంటి ఒక కేసు వస్తుంది అండ్ k నాట్ ఈజ్ ఈక్వల్ టు n అనేటటువంటి ఒక కేసు వస్తుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు కండిషన్ ఏమవుతుంది అండ్ k నాట్ ఈజ్ ఈక్వల్ టు n అయినప్పుడు కండిషన్ ఏమవుతుంది అనేది వి విల్ అబ్జర్వ్. ఓకే, సో ఫస్ట్ k ఈజ్ ఈక్వల్ టు n అయితే ఈ రెండు ఈక్వల్ కదమ్మా. సో కాబట్టి ఇవి రెండు సేమ్ అయినప్పుడు రెండు సేమ్ క్వాంటిటీస్ సబ్స్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది ఆటోమేటికల్లీ. ఈ పవర్ 0 వాల్యూ ఎంత? 1. సో కాబట్టి అప్పుడు చూడండి ఫంక్షన్ ఎలా అవుతుందో. ఇంటిగ్రేషన్ ఓవర్ ఎ పీరియడ్ t x ఆఫ్ t ఇంటూ ఈ పవర్ మైనస్ jn ఒమేగా నాట్ t dt, jn ఒమేగా నాట్ t dt ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి దీని వాల్యూ ఈ పవర్ 0 వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? సిగ్మా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ AK ఇంటి ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఉంటుంది అంతే. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఈజ్ నథింగ్ బట్ t. ఓవర్ ఎ పీరియడ్ అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది అంటే క్యాపిటల్ T వస్తుంది. సో దాని నుంచి AK వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ AK ఈజ్ ఈక్వల్ టు 1/t integration over a period t the input function x of t into e power minus jn omega naught t dt. This is very very important. Okay, ఇది ఎప్పుడమ్మా కండిషన్? n ఈజ్ ఈక్వల్ టు k అయినప్పుడు మాత్రమే. n నాట్ ఈజ్ ఈక్వల్ టు k అయినప్పుడు ఏమొచ్చేదో చూద్దాం. ఫస్ట్ n నాట్ ఈజ్ ఈక్వల్ టు k అయినప్పుడు ఓన్లీ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వరకు తీసుకోండి అమ్మా. అప్పుడు ఏమవుతుందో చూడు. ఈ పవర్ j ఇంటూ n మైనస్ k ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ టీ dt. దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి మనం. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ j థీటా ఎక్స్పాన్షన్ ఏంటి? సైన్ థీటా ప్లస్ j కాస్ థీటా ప్లస్ j సైన్ థీటా.
మా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా ఆర్ కాస్ థీటా ఓవర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్వేస్. అంతే కదా, ఒక పీరియడ్ మొత్తానికి సైన్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏవైతే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయో అవే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఆటోమేటిక్ గా రెండింటిని యాడ్ చేస్తే ఓవరాల్ వాల్యూ ఏమైపోతుంది, 0. సో కాబట్టి ఫర్ ఎ కంప్లీట్ పీరియడ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఫంక్షన్ ఆర్ కాస్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే 0. సో కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అనేది n నాట్ ఈజ్ ఈక్వల్ టు k అయినప్పుడు అసలు ఎగ్జిస్టే కాదు, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్, సో ఫస్ట్ మనము ఒక ఫోరియర్ సిరీస్ అనేది అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. ఒక ఎల్టీ సిస్టమ్ కి అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్పుట్ కి ఇంపల్స్ రెస్పాన్స్ మధ్య మనం కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్పుట్ సిగ్నల్ కనుక సింపుల్ సిగ్నల్ అయితే వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద కన్వల్యూషన్. ఒకవేళ సింపుల్ సిగ్నల్ కాకుండా ఏదైనా పీరియాడిక్ ఆర్ టిపికల్ సిగ్నల్ కనుక అయితే ఆటోమేటికల్లీ we need to go for transformation. It might be either Fourier series or Fourier transform or Laplace transform. So Fourier series కి వచ్చినప్పుడు ఫండమెంటల్ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వచ్చి ఎవరు ప్రపోజ్ చేశారు, జేబీజే ఫోరియర్. ఏం చెప్పారు అతను, ఎనీ పీరియాడిక్ సిగ్నల్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద సమ్ ఆఫ్ వెయిటెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ హార్మోనికల్ రిలేటెడ్ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్స్. అంటే x of t equal sigma k equal minus infinity infinity x of t e power plus jk omega naught t, that is the function. సో దానికి నేనేం చేశాను, e power minus jn omega naught తో మల్టిప్లై చేసి రెండు సైడ్స్ ఇంటిగ్రేట్ చేశాను. ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకు రెండు కండిషన్స్ వచ్చాయి. సో కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు k ఒక కండిషన్ అండ్ n నాట్ ఈజ్ ఈక్వల్ టు k ఒక కండిషన్. n ఈజ్ ఈక్వల్ టు k కండిషన్ లో ఆటోమేటిక్ గా అవి 0 అయిపోయింది. సో అప్పుడు నీకు ఏకైక ఫార్ములా ఏమొచ్చింది, 1/t ఇంటిగ్రేషన్ ఓవర్ ఏ పీరియడ్ x of t e power minus jn omega naught dt. That is the function. That is the expression for the Fourier series coefficient, exponential Fourier series coefficient. అదే మీకు రైట్ హ్యాండ్ సైడ్ n నాట్ ఈక్వల్ టు k అయినప్పుడు e పవర్ j theta ఒక ఇంటిగ్రేషన్ ఓవర్ పీరియడ్ వాల్యూ 0 కాబట్టి ఆటోమేటిక్ గా ఫోరియర్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అనేది ఏమైపోతుందంటే వానిష్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి రెండే పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x of t is equal to sigma k is equal to minus infinity to infinity ak e power minus jk omega naught e power plus jk omega naught t. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్. దాంట్లో ఫోరియర్ సిరీస్ కోఎఫిషియంట్ ఏమని డిరైవ్ చేసాం, ak is equal to 1/t ఇంటిగ్రేషన్ ఓవర్ ఎ పీరియడ్ t ద ఇన్పుట్ ఫంక్షన్ x of t into e power minus jk omega naught t dt. k ప్లస్ n అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే కండిషన్ ఏంటంటే ak k is equal to n యాక్చువల్లీ, రైట్. సో దిస్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అండ్ దిస్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ కోఎఫిషియంట్. ఇవి రెండు గుర్తుంచుకుంటే దెన్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే, ఫైన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ అండ్ కమింగ్ ఆన్ టు ద సెకండ్ కాన్సెప్ట్, డిరిచ్లెట్స్ కండిషన్స్. Dirichlet's conditions. Okay, so Dirichlet's conditions. So Dirichlet's conditions లో Dirichlet's conditions అంటే మీనింగ్ ఏంటంటేనమ్మా, ఏ కండిషన్స్ కి అయితే ఫోరియర్ సిరీస్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ కండిషన్స్ ని డిరిచ్లెట్స్ కండిషన్స్ అంటాం. డిరిచ్లెట్స్ కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్స్ ని సాటిస్ఫై చేయకపోయినా ఆ ఇన్పుట్ సిగ్నల్ కి మనం ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ వేయలేం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో డిరిచ్లెట్ కండిషన్స్ డెఫినిషన్ ఏమని చెప్తాం, ద కండిషన్స్ ఫర్ విచ్ ద ఫోరియర్ అట్ విచ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ ఈస్ సెడ్ టు బి డిరిచ్లెట్స్ కండిషన్స్. ఓకే, సో ఉన్న మనకి 4 కండిషన్స్ ఉంటాయి డిరిచ్లెట్ కండిషన్స్. ఆ ఉన్న 4 కండిషన్స్ లో ఏ ఒక్క డిరిచ్లెట్ కండిషన్ అది మిస్గైడ్ చేసినా అప్పుడు మనం ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అనేది దానికి వేయలేము. ఓకే, సో ఆ కండిషన్స్ ఏంటో లెట్ us see. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే x of t must be periodic. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. x of t must be periodic. సో ఈ అపీరియాడిక్ సిగ్నల్స్ కి పీరియాడిక్, రైట్, అపీరియాడిక్ సిగ్నల్స్ కి మనము ఫోరియర్ సిరీస్ వేయలేము. ఓకే, సో అది డైరెక్ట్ ఒకవేళ ఫర్ సపోజ్ x of t is equal to ఒక అపీరియాడిక్ సిగ్నల్ ఇచ్చి మిమ్మల్ని ఫోరియర్ సిరీస్ వేయమంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో ద ఫోరియర్ సిరీస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ periodic signals. That is the first fundamental thing you need to understand. And coming on to the second point, x of t should be absolutely integrable. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ ఇంటిగ్రబుల్ ఓవర్ ఎ పీరియడ్ t, ఒక పీరియడ్ కి అబ్సల్యూట్లీ ఇంటిగ్రబుల్ ఓవర్ ఎ పీరియడ్ t. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంటిగ్రేషన్ ఓవర్ ఎ పీరియడ్ టీ ఎక్స్ ఆఫ్ టీ షుడ్ బి లెస్ దాన్ ఇన్ఫినిటీ. అంటే ఒక పీరియడ్ కి సిగ్నల్స్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే నీకు కంపల్సరీగా ఫైనైట్ వాల్యూ రావాలి. అంటే ఒక పీరియడ్ కి సిగ్నల్ ఫైనైట్ అవ్వాలి. ఒక పీరియడ్ కి సిగ్నల్ ఇన్ఫైనైట్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఫోరియర్ సిరీస్ అనేది వేయలేం. సో దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కమింగ్ ఆన్ టు ద థర్డ్ పాయింట్, ఎక్స్ ఆఫ్ టీ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మాక్సిమస్ అండ్ మినిమస్. ఎక్స్ ఆఫ్ టీ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మాక్సిమస్ అండ్ మినిమస్. దిస్ ఈస్ అనదర్ పాయింట్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ మాక్సిమస్ అండ్ మినిమస్. అంటే ఫర్ సపోజ్ ఒక సిగ్నల్ తీసుకున్నారు అనుకోండి, ఒక సిగ్నల్ ఫర్ సపోజ్ ఇలా ఒక సిగ్నల్ ఉంది అనుకోండి, మరి దీనికి మాక్సిమం వాల్యూ ఎంత, మేబీ ఇట్ మైట్ బి +1 సైన్ కాబట్టి, అండ్ మినిమం వాల్యూ వచ్చేసరికి ఇట్ విల్ బి -1. అంటే ఇక్కడ ఎన్ని మాక్సిమం పాయింట్స్ ఉన్నాయి, ఒక మాక్సిమం పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ ఎన్ని మాక్సిమం పాయింట్స్ ఉన్నాయి, ఒక 1 మినిమం పాయింట్ ఉంది. అంటే ఇక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మాక్సిమస్ అండ్ మినిమస్ ఉన్నాయి కాబట్టి దీనికి మనం ఫోరియర్ సిరీస్ వేయగలం. అలా కాకుండా ఫర్ సపోజ్ సిగ్నల్ అనేది ఇలా ఉంది అనుకోండి అమ్మా, ఇలా ఉంది అనుకోండి ఫర్ సపోజ్,
అసలు దీనికి మాక్సిమాన్ని మనం డిటర్మైన్ చేయలేం. ఎన్ని మాక్సిమమ్స్ ఉన్నాయో, ఎన్ని మినిమమ్స్ ఉన్నాయో కూడా డిటర్మైన్ చేయలేం. సో, కాబట్టి ఇలాంటి సిగ్నల్స్‌కి మనం ఫోరియర్ సీరీస్ అనేది వేయలేము. ఓకే. సో, కాబట్టి ఫోరియర్ సీరీస్ అనేది ఒక ఇన్‌పుట్ సిగ్నల్‌కి వేయాలంటే కంపల్సరీగా ఇన్‌పుట్ సిగ్నల్ అనేది ఫైనైట్ నంబర్ ఆఫ్ మాక్సిమమ్స్ అండ్ మినిమమ్స్ కలిగి ఉండాలి. ఒకవేళ ఫైనైట్ నంబర్ ఆఫ్ మాక్సిమమ్స్ అండ్ మినిమమ్స్ గనక లేకపోతే దెన్ వి కెనాట్ అప్లై Fourier series actually. Okay, so coming on to the fourth one. For suppose x of t అనేటటువంటి ఒక ఫంక్షన్‌కి ఫైనైట్ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉంటే మాత్రమే ఫోరియర్ సిరీస్ వేయగలం. ఓకే. ఫైనైట్ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనైట్ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ గనక లేకపోతే దెన్ వి కెనాట్ అప్లై ఫోరియర్ సిరీస్. ఫర్ సపోజ్ ఒక సిగ్నల్ తీసుకున్నాం కూడా పీరియాడిక్ సిగ్నల్ తీసుకోండి. ఇలా ఏదో ఒక పీరియాడిక్ సిగ్నల్ ఉందనుకోండి ఫర్ సపోజ్. ఓకే. లెట్ అస్ సపోజ్ ద పీరియాడిక్ సిగ్నల్ విల్ బి లైక్ దిస్. ఇలా ఉంది పీరియాడిక్ సిగ్నల్ అనేది రైట్. సో, కాబట్టి ఒక కంప్లీట్ పీరియడ్ తీసుకుంటే దిస్ విల్ బి ద కంప్లీట్ పీరియడ్. సో, ఇక్కడ చూడండి ఇక్కడి వరకు +1 ఉంది. +1 నుంచి ఇక్కడ -1కి వచ్చింది. అంటే ఇక్కడ ఒక డిస్కంటిన్యూటీ వచ్చింది నీకు. అండ్ ఇక్కడ వరకు -1 ఉంది. ఇక్కడ -1 నుంచి మళ్ళీ +1కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 2 డిస్కంటిన్యూటీస్. అంటే ఒక పీరియడ్‌కి ఎన్ని డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి నీకు? 2 డిస్కంటిన్యూటీస్. సో, ఒక కంప్లీట్ పీరియడ్‌కి ఫైనైట్ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉంటే మాత్రమే మనం ఫోరియర్ సీరీస్ వేయగలము. సో, ఈ పర్టిక్యులర్ గ్రాఫ్‌కి మీకు ఒక కంప్లీట్ పీరియడ్‌కి 2 ఒక మాక్సిమం ఒక మినిమం అంటే 2 డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి కాబట్టి సో, దీనికి మనం ఫోరియర్ సీరీస్ అనేది అప్లై చేయొచ్చు. ఫర్ సపోజ్ అలా కాకుండా లెట్ అస్ సపోజ్ ద సిగ్నల్ ఈస్ లైక్ దిస్. ఇలా ఉందనుకోండమ్మా. ఇలా ఉందనుకోండి ఫర్ సపోజ్. ఇలా ఒక సిగ్నల్ ఉంది. ఇలా ఉందనుకోండి. సో, ఒక కంప్లీట్ పీరియడ్ ఇదిగో తీసుకున్నారనుకోండి. దీంట్లో ఎన్ని డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి? దిస్ ఈస్ 1 డిస్కంటిన్యూటీ, దిస్ ఈస్ అనదర్ ఇన్ఫినిటీ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి. సో, కాబట్టి ఎప్పుడైనా ఫైనైట్ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ కనుక లేకపోతే మనం ఫోరియర్ సిరీస్ అనేది అప్లై చేయడం కుదరదు. ఓకే. సో, దీస్ ఆర్ ద 4 డిరిచ్లెట్ కండిషన్స్ అండ్ వీటి నుంచి థియరిటికల్ క్వెషన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, కాబట్టి ఈ వీడియో లెక్చర్‌లో మనం చూసింది ఏంటమ్మా ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్‌పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ యాక్చువల్లీ. సో, ఎక్స్‌పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అనేది ఏంటి? సో, అకార్డింగ్ టు జేబీజే ఫోరియర్ మనం ఏ సిగ్నల్ అయినా సరే ఇట్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాస్ ద సమ్మేషన్ ఆఫ్ ద స్కేల్డ్ వెయిటెడ్ కాంపోనెంట్స్ ఆఫ్ హార్మోనికల్ రిలేటెడ్ కాంప్లెక్స్ ఎక్స్‌పోనెన్షియల్ అంటే x ఆఫ్ t ఇంటూ ఈ సిగ్మా x ఆఫ్ t ఈక్వల్ టు సిగ్మా k ఈక్వల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ దట్ ఈస్ ద వెయిటెడ్ కాంపోనెంట్ ak హార్మోనికల్ రిలేటెడ్ కాంప్లెక్స్ ఎక్స్‌పోనెన్షియల్ మీన్స్ e పవర్ jk ఒమేగా నాట్. సో, దానికి e పవర్ మైనస్ j ఒమేగా నాట్ తో మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు k కండిషన్ లో మనకి ak కోఎఫిషియెంట్ వాల్యూ ఎంత వచ్చింది 1/t ఇంటిగ్రేషన్ ఓవర్ పీరియడ్ x ఆఫ్ t e పవర్ మైనస్ jk ఒమేగా నాట్ dt అవుతుంది. అండ్ n నాట్ ఈజ్ ఈక్వల్ టు k కండిషన్స్ లో అసలు ఎక్స్‌పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ మొత్తం వానిష్ అయిపోతుంది. సో, దట్ ఈస్ ద సమ్మరీ దట్ వి హావ్ కంక్లూడెడ్. ఓకే. సో, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ డిరిచ్లెట్ కండిషన్స్. డిరిచ్లెట్ కండిషన్స్ అంటే ఏంటి? ఏ కండిషన్స్ కి అయితే ఫోరియర్ సిరీస్ అనేది వాలిడ్ అవుతుందో అది ఆ కండిషన్స్ మనం డిరిచ్లెట్ కండిషన్స్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ROC రైట్. సో, డిరిచ్లెట్ కండిషన్స్ ఏంటివి? ఫస్ట్ వన్ వచ్చేసరికి x ఆఫ్ t షుడ్ బి పీరియాడిక్ ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి x ఆఫ్ t షుడ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైనైట్ నంబర్ ఆఫ్ మాక్సిమమ్స్ అండ్ మినిమమ్స్. x ఆఫ్ t షుడ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫైనైట్ నంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఓవర్ ఎ పీరియడ్ ఒక పీరియడ్ కి. అండ్ x ఆఫ్ t షుడ్ బి అబ్సల్యూట్లీ ఇంటిగ్రేబుల్ అంటే దాని యొక్క సమ్మేషన్ ఆఫ్ ఆల్ ది కాంపోనెంట్స్ ఓవర్ ఎ పీరియడ్ షుడ్ బి లెస్ దెన్ ఇన్ఫినిటీ. సో, ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే అదే డిరిచ్లెట్ కండిషన్స్ ని ఫాలో అవుతున్నట్టు. లేకపోతే దానికి ఫోరియర్ సిరీస్ అనేది మనం వేయలేము. ఓకే. సో, కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండమ్మా. సో, నేను నెక్స్ట్ వీడియో లెక్చర్ లో ఎక్స్‌పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ పోలార్ ఫోరియర్ సిరీస్, ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ డిరైవ్ చేసి మొత్తం ఈ మూడిటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అందరితో వి విల్ వైండ్ అప్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండ్ నెక్స్ట్ వీడియో లెక్చర్ నుంచి వి విల్ స్టార్ట్ బిట్స్ సిరీస్. అండ్ ఆ బిట్స్ సిరీస్ అనేది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, కాబట్టి మనకి ఏదైనా కవర్ కానివి అండ్ మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ వస్తాయి. సో, కాబట్టి అవన్నీ ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ కెనాట్ మిస్ ఏ ప్రాబ్లమ్ ఇన్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే. సో, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఫోరియర్ సిరీస్. అంటిల్ దెన్ టేక్ కేర్.